హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్యామల ఎంఎస్. అసలు సమాజం ఎటుపోతుంది? కన్న తల్లే బిడ్డను అమ్ముకునే స్టేజ్ దాకా వెళ్ళిపోయింది మన సమాజం. అవును, ఒక్కసారి ఈ వీడియో కనుక మీరు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే వీడియో చూడండి. అమ్మా నాన్న నన్ను క్షమించండి, ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి నన్ను మోసం చేసింది. నేను వెళ్ళిపోతున్నాను తిరిగి రాని లోకాలకు, ఆమెను వదలకండి. భార్య మోసం చేసిందంటూ ఆత్మహత్య చేసుకున్న ఒక వ్యక్తి తన పేరెంట్స్ కు చివరిసారిగా చేసిన విన్నపం ఇది. మీరు ఇచ్చిన నాకు ఏ బాధలు లేవు, మీరు నాకు ఏ బాధలు పెట్టలేదు. మీరు నా బాధలు మీరు నన్ను భరించరు, నన్ను ఏం ఇబ్బంది పెట్టకుండా మీరు మంచి చూసుకోరు. ఒక పిల్ల వల్ల నేను ఆగమైపోతున్నానే, నేను చచ్చిపోతున్నానే. నన్ను శ్రమించురే. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇచ్చి పెట్టకూరు. ఏమి నేను చెప్తున్నాను, దాన్ని అయితే ఇచ్చి పెట్టకూరు. దాని కేసులు పెడతారా, ఏం చేస్తారా చెయ్యని. నా దాంట్లో నా ఫోన్లో మొత్తం డేటా మొత్తం ఉంది. దాన్ని నా పాస్వర్డ్లు గీస్వర్డ్లు అంటే పెట్టిపోతున్నా. అన్ని కరెక్ట్ గా మీకు ఇచ్చిపోతున్నా. దాంట్లో చూడు మీరు అన్నిటికన్నీ వచ్చి ఇచ్చిపోతాం. మీకు చూడు దాన్ని ఏమి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఇచ్చి పెట్టకూరి. హైదరాబాద్ హైతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహెడికి చెందిన గోవర్ధన్ సరిత 4 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తృగయాంజంలో నివాసం ఉంటున్న వీరికి ఓ బాబు కూడా జన్మించారు. కానీ కొద్ది కాలం క్రితం భర్తను వదిలి వెళ్ళిపోయిన సరిత కన్నబిడ్డను కూడా వేరే వారికి అమ్మేసిందని, అదేంటని గోవర్ధన్ ప్రశ్నిస్తే బంధువులతో కొట్టించిందని గోవర్ధన్ 4 రోజుల క్రితం కారులో సూసైడ్ వీడియో తీసి మరీ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే తన భార్య చేసిన మోసానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా తన మొబైల్ ఫోన్లో ఉన్నాయని గోవర్ధన్ చెప్పాడు. మాట ఏదో ముందు చెప్పినట్టు అయిపోతున్నాయి, కానీ నన్ను ఎందుకే ఇంతకాలం తెప్పించుకున్నావు? అదేదో ముందు చెప్పినట్టే నీ తాను కూడా రాకపోతుంది. కానీ నేనే దొరికినాడు నీకు. నీకు చాయిస్ వచ్చినాక కూడా నన్ను ఇష్టపెట్టుకోనికి నువ్వు రెడీ అవుతున్నావే. నీకు ఎంతుందంటే అంత ఉంది నీకు. నిజంగా నీకు ఆ పెళ్లి ఇష్టం ఉంది కాబట్టి నువ్వు నన్ను వదులుకుంటున్నావు. నీకు చాయిస్ వచ్చినాక కూడా నన్ను ఇంత దూరం పెడుతున్నావు అంటే నీకు ఆ పెళ్లికి ఇష్టం ఉంది, అది ఇష్టం ఉంది. నీతో ఎంతో హ్యాపీగా ఉందాం అనుకుంటానే. నువ్వైతే ఇట్లా చేసినవైతే నన్ను లాస్ట్ వరకు ఇద్దరన్న ఉంటది చేస్తుంది. అరే ఒక్కసారి అలా కలుస్తుంది. అరే చాయిస్ ఇస్తాడు దేవుడు. నేను ఇంకా ఉండే నీకు ఇచ్చినాక కూడా దేవుడు ఇంత మంచి చాయిస్ ఇచ్చినా కూడా నన్ను వదులుకోనికే నీకు సిద్ధంగా ఎట్లా అనిపిస్తుంది? నేను రాను అని ఎట్లా చెప్తున్నావే నా తనికి? నేను ఉండలే ధైర్యంగా ఉండలే అని చెప్పేసి కూడా నీకు చెప్పినా. నేనంటే నీకు ఇష్టం లేదా అని? నీకు కళ్యాణి కూడా గుర్తుకులేడా? మేము నీకు ఇంత మంచి చాయిస్ వచ్చింది నాతో పెళ్లి చేసుకోనికే. నీకు ఎట్లా ఇష్టపడ్డ బుద్ధి అవుతుంది నన్ను? నీకు ఎట్లా ఇష్టపడ్డ బుద్ధి అవుతుంది నన్ను? చెట్టంత కొడుకు చనిపోవడంతో గోవర్ధన్ పేరెంట్స్ కన్నీరు బున్నీరవుతున్నారు. సరితను పెళ్లి చేసుకున్న విషయం కానీ, ఆమెతో ఓ బాబును కన్న విషయం కానీ గోవర్ధన్ తమకు చెప్పలేదని పేరెంట్స్ అంటున్నారు. సరిత వలె తమ కొడుకు చనిపోయాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొబైల్ ఫోన్లోనే అన్ని ఆధారాలు ఉన్నాయని, వాటి సాయంతో ఆమెకు శిక్ష పడేలా చూడాలని తమ కొడుకు ఆఖరి కోరికని వాళ్ళు అంటున్నారు. మా బాబు సచ్చిన కారణానికి వచ్చి మాట్లాడింది బయటనే ఉన్నాడు. మొత్తం ఆమె పెళ్లి చేసుకొని ఇంకో ఆమెని పెళ్లి చేసుకుంటుండ్రు కాబట్టి నా కొడుకు ఇలా మరణించింది. ఆ విధంగా బాధకు తట్టుకోలేక ఈ ఇబ్బందులల్లా ఇది అయింది. ఆయన ఎవరిని చేసింది మాకు చెప్పలే. ఆ ఎవిడెన్స్ మొత్తం మీద సెల్లోనే ఉంది. మొత్తం సెల్లోనే
ఎవిడెన్స్ అంతా రాసి పెట్టిండు కాబట్టి నాయన ఈ సెల్లల్లానే ఉంది మొత్తం మీద ఈ నెంబర్లో ఉన్నది, దాన్ని చేయించుకొని చూసి దాన్ని అయితే ఇడవకు నాయన అని అన్నాడు ఈ మాట. మాది కోహెడా విలేజ్ గ్రామం. నా పేరు మహేశ్వరి, కల్లపు మహేశ్వరి నా పేరు. నా కొడుకుకు కారణము సరితా గౌడ్. దాని కారణంగానే నా కొడుకు సూసైడ్ చేసుకుని చనిపోవడం జరగడం అయ్యింది. ఇంకొక బాబును గాని వేరేటోతో పెళ్లి చేసుకుంది. నా చావు కారణము సరితా గౌడే. ఎట్లా తెలిసిందంటే వాళ్ళు ఫోటోలు పెట్టిరు, ఫోటోల ద్వారా మాకు తెలిసింది. మా బాబు అదంతా నాది సెల్లు చూస్తే అందులోనే అన్ని బయట పడతాయి అమ్మా అని చెప్పిండు. ఆ వీడియో చూసుకోండి మీరు, అన్ని బయట పడతాయి నాయి దాని అని చెప్పిండు. మా బాబు జరగడం అయ్యింది.